హాయ్ అండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించమన్నారు. ఓకేనా. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. దీనికోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకోండి, ఫ్రంట్లో స్ట్రైట్గా ప్లేస్ చేసుకోండి. క్రాస్ కటింగ్ కావాలనుకుంటే ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఏ విధంగా ఉందో అదే విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. అదిగోండి, సేమ్ బ్యాక్ పార్ట్ చంకడం కూడా ఫ్రంట్ పార్ట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అలాగే చంక రౌండ్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ పార్ట్ పొడవు. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి మెజర్మెంట్ బ్లౌజ్లో ఇక్కడ మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ కిందకి రావాలి. ఓకేనా. కరెక్ట్గా చెస్ట్ కింద ఉండాలి. అలా కాకుండా షేప్ బెల్ట్ మీకు పైకి వెళ్తుంది అంటే చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది అనుకుంటే మాత్రం ఒక 1/2 ఇంచు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెంచుకోండి. లేదు మాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్గా ఉంది, కరెక్ట్గా చెస్ట్ కింద లేదు, ఇంకా కొంచెం కింద ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కింద జారిపోతుంది అనుకుంటే మాత్రం ఒక 1/2 ఇంచు తగ్గించుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ పొడవు వచ్చేసరికి ఈ విధంగా పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ కింద షేప్ బెల్ట్ జాయింట్ వరకు. ఓకేనా. ఈ విధంగా మీరు మెజర్మెంట్కి తీసుకున్నది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కనుక మరీ ఎక్కువ లాగద్దు, సాగిపోతుంది. మీడియంగా పట్టుకోవాలి. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే మాత్రం ఈ విధంగా లాగి పట్టుకొని తీసుకోవాలి. ఓకేనా. ఇది మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా అయితే చూసుకోవాలి. పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఈ విధంగా. ఓకేనా. 12.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 13.5 మనకు ఖర్చు కావాలి కదా, దానికోసం ఈ విధంగా 13.5కి అయితే మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు దీంట్లో చెప్తాను. మీకు ఒకవేళ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 13.5 తీసుకున్నాము ఖర్చుతో సహా. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారెంట్ వస్తుంది, చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు అనుకుంటే మాత్రం పైకి మార్క్ చేసుకోండి 1/2 ఇంచ్. లేదు మాకు షేప్ బెల్ట్ అనేది చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది అనుకుంటే 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఓకేనా. లేదు మాకు కరెక్ట్గా ఉందనుకుంటే మాత్రం ఇప్పుడు నేను లైన్ డ్రా చేస్తాను కదా, ఆ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మనకు దీనికి మెజర్మెంట్ బ్లౌజ్తో అవసరం లేదండి. ఓకేనా. ఏ సైజ్ అయినప్పటికీ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేసుకుంటాం కదా, మార్క్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ అనేది తగ్గించుకోండి ఇటువైపు. ఓకేనా. ఇక్కడ మనకు 13.5 ఉంది, 12 తీసుకోండి ఇటువైపు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ వైపు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 2 ఇంచెస్ పైకి. ఓకేనా. తర్వాత మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వచ్చేసరికి చెస్ట్ సైజుని బట్టి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్కి 36. ఓకేనా. 36 సైజ్ బ్లౌజ్కి 10వ వంతు చెస్ట్ లూజ్లో 10వ వంతు అంటే ఏ సైజ్ అయినప్పటికీ చెస్ట్ లూజ్లో 10వ వంతు అనేది మనం ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు 36 అనుకోండి, మధ్యలో ఒక పాయింట్ అంటే 3.6. ఓకేనా. 40 అనుకోండి, 4.0 అంటే 4 ఇంచెస్, 30 అయితే 3 ఇంచెస్. ఆ విధంగా అయితే మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు నుంచి ఇక్కడ మనకు 3.6 కాబట్టి మనం 3.5 దగ్గర తీసుకోవచ్చు. ఓకేనా. ఒక పాయింట్ కదా, లేదు కరెక్ట్గా రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా 3.5 పైన ఒక పాయింట్ ఎక్స్ట్రా ఈ విధంగా ఇక్కడికి మెయిన్ డాట్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వెడల్పు ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి 1 ఇంచ్ దగ్గర తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మీకు ఇక్కడ హెవీ సైజ్ అన్నప్పటికీ నేను ఇందాక చెప్పాను, షేప్ బెల్ట్ అనేది చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంటే పొడవు పెంచుకోమని, మీకు అక్కడే వచ్చేస్తుంది. మీరు మళ్ళీ దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు మెయిన్ డాట్ కోసం. ఓకేనా. 1 ఇంచ్ అనేది ఏ సైజ్ అయినప్పటికీ సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడ లైన్స్ డ్రా చేసుకోవాలి. లైన్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కొంచెం కరువు తీసుకొని లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువు తీసుకొని ఈ విధంగా. తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్లు 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు ఇలా. ఓకేనా.
ఇప్పుడు దీంట్లో మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఈ డాట్ పొడవు వచ్చేసరికి ఏ సైజ్ అయినా 2.5 తీసుకొని సరిపోతుంది. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ అయినప్పటికీ 2.5 సరిపోతుంది. ఈ విధంగా. తర్వాత సెకండ్ డాట్ పొడవు వచ్చేసరికి ఈ విధంగా నెక్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్. ఈ డాట్ పొడవు కూడా 2.5. డాట్ వెడల్పు మార్కింగ్ అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఇక్కడ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మూడవ డాట్ చంక దగ్గర నుంచి వేస్తాం కదా, ఆ డాట్ వచ్చేసరికి మెయిన్ డాట్ పొడవును బేస్ చేసుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా. ఓకేనా. ఇక్కడ ఈ డాట్ పొడవు వచ్చేసరికి మెయిన్ డాట్ అలాగే సెకండ్ డాట్ ఈ రెండు డాట్ల మధ్య గ్యాప్ ఎంతైతే ఉంటుందో 2 ఇంచెస్ ఉంది ఇక్కడ, ఇదే 2 ఇంచెస్ ఇక్కడ రావాలి. అందరికీ 2 వస్తుందా అంటారు, రాదు. కొంతమందికి 1 ఇంచ్ వస్తుంది, కొంతమందికి 1.5 వస్తుంది, 2 ఇంచెస్ 2.5 వరకు కూడా వస్తుంది. ఈ విధంగా మీకు ఇక్కడ ఎంతైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ మనకు ఇక్కడ రావాలి. తర్వాత వెడల్పు మార్కింగ్ అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఓకేనా. నెక్స్ట్ మీ కప్పు షేప్ పర్ఫెక్ట్గా రావాలి, రౌండ్గా రావాలి అనుకుంటే మాత్రం మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ నడుము లూజు ఖర్చుతో సహా ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకు 10 ఇంచీలు ఉంది. ఓకేనా. ఈ 10 ఇంచీల్లోంచి డాట్ కోసం తీసుకున్న 1 ఇంచు లెస్ చేయాలి. లెస్ చేస్తే 9 ఇంచీలు. ఈ 9 ఇంచీలు మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ కూడా మనం మెయిన్ డాట్ కోసం తీసుకున్న ఈ వెడల్పు అనేది లెస్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా 3 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఇదే 3 ఇంచెస్ అటువైపు ఇక్కడ ఇలా చూసుకోవాలి. అదిగోండి, మనకు దాదాపు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 1/2 ఇంచ్ లూజింగ్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే. అందరికీ 1/2 ఇంచ్ వస్తుందా అంటే రాదు. 1/2 ఇంచ్ వస్తుంది, 3/4 ఇంచ్ వస్తుంది, 1 ఇంచు 1.5 ఇంచు కూడా వస్తుంది, వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి. ఓకేనా. ఇలా మీకు ఎంత లూజ్ వచ్చినప్పటికీ అట్లీస్ట్ ఒక పాయింట్ వచ్చినా కూడా, ఓకేనా, ఒక పాయింట్ వచ్చినా కూడా ఆ పాయింట్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి యాడ్ చేసుకోవాలి. కింది వైపున మాత్రమే, పై వైపున ఖర్చు లైన్లోకి ఇలా కలిపేసేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఓకేనా. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే కనుక ఇటువైపు అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒక 1/2 ఇంచ్ అనేది కింది వైపున యాడ్ చేసుకోవాలి, పై వైపున నెక్ లైన్లోకి క్రాస్గా కలిపేసుకోవాలి. ఓకేనా. క్రాస్ కటింగ్ బ్లౌజ్లో ఈ మెజర్మెంట్ అవసరం లేదు, ఓన్లీ స్ట్రైట్ కటింగ్లోనే. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కనుక మనకు ఇది అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్క, అలాగే ఇక్కడ ఒక చెక్క, ఇక్కడ అంటే మనం డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. కొంచెం షేప్ తీసుకుందాం అంతే. దీని వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఓకే. లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకునే కంటే ముందు ఇక్కడ మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి 3 డాట్ల దగ్గర కూడా. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు కూడా డాట్స్ వేసినప్పుడు ఒకే లెవెల్లో ఉంటాయి. అంటే మనం డైరెక్ట్గా డాట్స్ వేసామంటే కొన్ని క్లాత్లు వచ్చేసరికి లైనింగ్ వరకు స్టిచ్ పడుతుంది, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పై వైపున లూజ్ అయిపోతుంది. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ పడకుండా లూజ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు వేసుకున్నప్పుడు
లైనింగ్ నార్మల్ డాట్స్ వేసుకున్నాం కాబట్టి ఫిట్టింగ్ బాగానే ఉంటుంది, కానీ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఓకేనా, దానికోసం ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ వచ్చేసరికి చట్కాలు 2 ఒకదాని మీద ఒకటి ఇలా పట్టుకొని మనం స్టిచ్ వేసుకున్నది మిడిల్కి పట్టుకోవాలి. తర్వాత డాట్ పొడవు వచ్చేసరికి మనం ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం కదా, దీనికంటే కూడా ఒక 1/2 ఇంచు పైకి మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డాట్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్న విధంగా కాకుండా కొంచెం కరువు తీసుకొని మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ అనేది కొంచెం కరువు తీసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మెయిన్ డాట్ దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా బాడీకి అద్దినట్టు కూర్చుంటుంది అన్నమాట. ఓకేనా, మనం స్టిచ్ చేసుకున్నది ఇలా కొంచెం కరువు తీసుకొని. తర్వాత సెకండ్ డాట్ వచ్చేసరికి 1/2 ఇంచు మార్జిన్లో స్టార్ట్ చేసుకొని డాట్ పొడవు దగ్గరకు వచ్చేసరికి క్రాస్గా తీసేసేయాలి. అంటే 1/2 ఇంచు మార్జిన్లో స్టిచ్ చేసుకున్న అప్పటి నుంచినే కొంచెం క్రాస్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన నుంచి స్ట్రైట్ వచ్చి ఇక్కడ ఇలా తీయకూడదు, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా రాదు. తర్వాత మూడవ డాట్ కూడా 1/2 ఇంచు మార్జిన్లో స్టార్ట్ చేసి డాట్ పొడవు దగ్గరకు వచ్చేసరికి క్రాస్గా ఒక పాయింట్ క్లాత్ ఉంచుకొని తీసేసేయాలి. అప్పుడే మీకు కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 3 డాట్లు కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, అదిగోండి కప్పు షేప్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, ఎక్కడా కానీ ఉబ్బెత్తుగా లేకుండా ఇలా డాట్స్ స్టిచ్ చేసుకున్నామంటే మాత్రం బాడీకి అద్దినట్టు కూర్చుంటుంది. ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వారికైనా సేమ్ ప్రాసెస్. ఓకేనా, అదిగోండి చాలా చక్కగా కూర్చుంటుంది. మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి. మనం ఇక్కడ మెయిన్ డాట్స్ మార్క్ చేసుకోవడము అలాగే స్టిచ్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. ఓకేనా, ఏ సైజు వారికి ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.